డబ్బు లేనప్పుడు డోకర కట్టినప్పుడు ఎంత దీనంగా మాట్లాడద్దో. వదినా ఓ 200 ఇవ్వా, ఒక 1000 రూపాయలు ఉంటేవా, ఈ మా 5 డోకర ఎప్పుడు పోద్దో ఏటో, చచ్చిపోద్దేమో రేపు పొద్దునట్టుగా మాట్లాడద్ది. ఆవిడకే 1 లక్ష 2 లక్షల డోకరా అందిందనుకో, దేనిదన్నా తినా చేసా సిందా అయిపోబా అంటే ఈలోపే మాటలు ఏమైపోని మారిపోని బెదరో. కొంతమంది డబ్బు వస్తే మాటలు మారిపోతాయి, కథలు మారిపోతాయి, నడక లేరా. ఇటువంటి చిన్నపిల్ల స్కూల్కి వెళ్ళినప్పుడు కేకైతే ఏంటన్నయ్యా అన్నారు. ఆ పిల్లే కాలేజీకి వెళ్ళి కేకెత్తుంటే వాట్ బ్రో అంటుంది. అంటే ఏమొచ్చేసింది? గర్వం. లేరా ఇటువంటి వాళ్ళు? మాట్లాడరేట్రా? లేరా అంటారా? రావచ్చా? బైబిల్లో ఏండి మంచి మాటలు ఉంటాయి. నీకు గర్వం వస్తే నీ నాశనం కూడా ఖాయమే. దేవుడికి పేదోళ్ళు అంటే అసహ్యం కాదు, లేనోళ్ళు అంటే జబ్బోళ్ళు అంటే అసహ్యం కాదు, హేయం కాదు. ఈ గిర్రపోకొడి అంటే హేయమంట. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటుందంటే, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. ఎవరంటే హేయమంటే దేవుడికి గర్వం. అబ్బా చెల్లె వింటున్నారా? మనిషికి ఎప్పటికీ రాకూడదు ఏంటి? డబ్బు వచ్చిందా సంతోషమే, పేరు వచ్చిందా ఖ్యాత వచ్చిందా, నువ్వెంతైనా సంపాదించుకో, కానీ ఎదిగే కొద్దీ జాగ్రత్తగా ఉండాలి. ఏంటి కింద ఉన్నవాడు పడిపోతే ఆపద తక్కువ, కొండలు ఎక్కుతున్నాడు, పర్వతాలు ఎక్కుతున్నాడు, పైకి వెళ్ళకుండా పడిపోతే కింద ఉన్నవాడు జాగ్రత్తగా ఉండాలా, పైకి వెళ్ళేవాడు జాగ్రత్తగా ఉండాలా? డబ్బు వచ్చే కొద్దీ జాగ్రత్తగా ఉండాలి తమ్ముడా. అమ్మ అక్కలారా అర్థమవుతుందా? మీకు అర్థమైన చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక అక్క పిడకలు అమ్ముకుంటుందంట. ఏ వ్యాపారం చేస్తుంది? తప్పేం కాదు, ఇంగ్లీష్లో బాగా చెప్పాడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నాడు. ప్రతి పని గౌరవమైందే. కూలి పని చేసుకున్నా, మట్టి పని చేసుకున్నా, పెద్ద ఉద్యోగం చేసినా, చిన్న ఉద్యోగం చేసి కష్టపడుతున్న తప్పేమీ లేదు. పిడకలు అమ్ముకుంటా ఒక రోజు అనుకుంది, ఈ కష్టం ఏదో దుబాయ్లో పడితే దుడ్డు ఎక్కువ వస్తుంది. దుడ్డు అంటే చెప్పండి రా బాబు, మీ దండ పెడతానా, డబ్బు ఎక్కువ వస్తుందని మొత్తం మీద కష్టపడి ఎవరినో పట్టుకుని మొత్తం దుబాయ్ వెళ్ళిపోయింది అక్క. ఏ అక్క? పిడకలక్క. అది సూపరో, అలా ఉండాలి మూమెంట్. పిడకలక్క ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోయింది. కొంతకాలం ఉంది, బాగా సంపాదించింది. వచ్చే ముందు ఫ్రెండ్కి ఫోన్ చేసింది, హై ఫ్రెండ్, ఇండియా వస్తున్నానే, నీకు గిఫ్ట్ తెస్తానే, సెంటు బాటిల్ తెస్తానే, ఎయిర్పోర్ట్లో కారు కట్టిస్తానే, ఇంటికి వెళ్దామా, ఎయిర్పోర్ట్కి రావే అందే. ఏ అక్క? మాట్లాడతలేదు మీరు? నిజంగానే వచ్చిందండి, నిజంగానే గిఫ్ట్ తెచ్చింది, నిజంగానే సెంటు బాటిల్ ఇచ్చింది, ఏసీ కారు కట్టించింది. వెళ్తా ఉంటే దారిలో మన సూర్యారావు పాలనంటే ఊరు కనబడింది అక్క. ఆ గోడ మీద పిడకలు ఉన్నాయి. ఆ గోడ మీద ఏమున్నాయి? అప్పుడు ఈ అక్క అంటుంది, అవేంటి చక్రములు అట్టా ఉన్నాయి, అట్టా వెళ్ళినాయి అంటుందంట. అమ్మ సైతాను. ఏ అక్క? దుబాయ్ అక్కరా, ఇంకా పిడకలక్క ఎక్కడా? దుబాయ్ అక్క అయిపోయింది పిడకలక్క. ఏమంటుంది? అవేంటి చక్రములు ఎట్టా ఉన్నాయి, అట్టా అయ్యి బాబు, నిజంగా నీకు తెలదా సైతానా? ఒకప్పుడు నీకు అన్నబెట్టిన వృత్తి ఏంటి? పిడకల వ్యాపారమే. ఇక్కడ చాలామంది కొత్తగా చూస్తున్నారండి. పూర్వం అయ్యగారు ఇప్పుడు అంటే సోకు ఎక్కువైపోయింది, టిక్మంటే గ్యాస్ వెలిగేస్తుంది. ఇది వరకు కర్రల పొయ్యిలు ఉండేవి అండి, మధ్యలో సీతుకులు లేదా పిడకలు, కొబ్బరి డొప్పలు. ఏమా నా తాలూకా ఎవరన్నా పేదోళ్ళు ఉంటే బస్ వేస్తాను బాబు, ఇక్కడ అంతా సింగపూర్ బ్యాచ్లా ఉన్నారా? అయ్యగారు మీకు నిండా వందనాలు. ఈ కొంతమంది లేటెస్ట్ పిల్లలు తెలదో, వీళ్ళకి పిడకలు అంటే ఏంటి తెలదో, కర్రల పొయ్యి అంటే ఏంటో తెలదో, వీళ్ళకి 10 రూపాయి అంటే ఏంటో, పావలా అంటే ఏంటో, 5 పైసలు అంటే ఏంటి వీళ్ళకి. ఒకప్పుడు పావలా ఆటికి వెళ్తే 5 వచ్చాయి, చేతికెట్టుకుంటే ఇలాగలా తినేవాళ్ళు. ఎవరికి పావలా బెళ్ళ తెలదో, పిడకల పొయ్యి తెలదో. ఇప్పుడు అంత సోకు ఎక్కువైపోయింది కదా అయ్యగారు, అవునంటారా కాదంటారా? ఆ పిడకలక్క అంటుంది, అవేంటి చక్రములు అట్టా ఉన్నాయి, అట్టా వెళ్ళి అంటుంది. ఏంటి నిజంగా ఆవిడ తెలదా? ఒకప్పుడు అన్నం పెట్టిన వృత్తి ఏంటి? కడుపు నింపింది ఏంటి? నేను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎంత ఎదిగినా నీ గతాన్ని మర్చిపోకూడదు, నీ కూడెట్టిన వృత్తిని మర్చిపోకూడదు, నిన్ను కష్టపడి పెంచిన మీ అమ్మా నాన్నలనే మర్చిపోకూడదు, నిన్ను దీవించిన దేవుణ్ణి మర్చిపోకూడదు, నీ కోసం ప్రార్థన చేసిన వాడిని, చెప్పలేటి దైవజనుడిని మర్చిపోకూడదు, మనకు ఆపదలో చేయందించిన వాడిని. మాట్లాడతలేదు. కొన్ని ఊర్లో ఉంటారు, మాయదారు మంద తినేసి
ఎప్పుడు ఎట్టావా అంటారు వీళ్ళు. అమ్మా బావులు బయటకి ఏంటి వేస్తున్నారు లేరా? యాండి ఈరోజు ఏ తల్లి రక్తం కార్తే పుట్టావో, ఏ తల్లి పాలు తాగి పెరిగావో, ఏ తండ్రి కష్టంతో గొప్పోడు అది మర్చిపోయి ఇప్పుడు వచ్చింది పెళ్ళమని, సోకని, దినమని, టైల్స్ అని, ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గుతుందని, నాన్న తుమ్ముతున్నాడని, చే ఏంటి ఇలాగ సిరా చేస్తున్నారు, ఎటువంటి వస్తున్నారు మా ఇంటికి, అఫీసాల్సి వస్తున్నారు, దగ్గుతూ ఎలాగా, ఉమ్ముతూ ఎలాగా. అమ్మ దుర్మార్గుడా, ముసలోళ్ళకి దగ్గరా తుమ్మరా. ఏంటి మాట చెప్పనా, చిన్నప్పుడు ఆడవాళ్ళకి బాధ వెళ్తుంది. అమ్మ అన్నం తింటుంటే పిల్లోడు వెళ్తాడు బాత్రూమ్కి పరక్కమని, అమ్మ ఛీ దరిద్రుడా వెళ్ళిపో కొంపలోంచి అందా. పోనీ తండ్రి రే ఆడి సిరాకు చేశాడు ఇంట్లోంచి గెంటి అనడా. తల్లి గబగబా చేయి కడుక్కుని వెళ్ళి ఏంటి ఆడి శుభ్రం చేసి ఆడేదో ఉద్ధరించాడని ముద్దులెట్టి మళ్ళీ ఆడికి ముద్దలెట్టి నా బంగారు కొండ రేపు పొద్దున గెంటేత బావా అంది. లేరా అయ్యగారు? ఈరోజు అమ్మా బావ విలువ తెలియని కొడుకులు కూతురు లేరా? వాడు మంచి చెప్తే నీకేం తెలదూరుకో పిచ్చదానా అంటున్నారు, పిచ్చోడా అంటున్నారు. నిజంగా పిచ్చోళ్లే. వాడి కోసం ఏమీ దాచుకోకుండా రక్తమో డబ్బు సమస్త నీ కోసం దారబోసి నిజంగా పిచ్చోళ్ళ పాపం. నేను తెలివితేటలు లేవు కదా, ఆ పిచ్చదే కంద నిన్ను, ఆ పిచ్చోడే పెంచాడు. దుర్మార్గులు లేరా బిడ్డా? నువ్వు కలెక్టర్ అయినా, ప్రధానమంత్రి అయినా, సూపర్ అయినా, నిన్ను పెంచిన నిన్ను కన్నా తల్లిదండ్రులు ఏం చేయకూడదు, నువ్వు మర్చిపోకూడదు. మన స్థాయి ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మనకు అన్నం పెట్టిన వృత్తిని ఏం చేయకూడదు. మాట్లాడుతున్నది మీరు. ఇవిడు ఏమంటుంది తెలుసా? మర్చిపోయింది అప్పుడే గర్వం అంటారు దీన్నే. దావీదు భక్తుడు అంటాడు 143వ కీర్తన 5వ వచనంలో, నా పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటాడు. దావీదు కింగ్ అయిపోయాడు, చక్రవర్తి అయిపోయాడు. కానీ దేవుడు ఏ స్థితిలో నుంచి తీసుకొచ్చాడో దావీదు ఏం చేయలేదు చెప్పండి. మాట్లాడాలి మీరు మర్చిపోతున్నారా? నిజం చెప్పండి. ఇప్పుడు దాకా మా అమ్మకి ఎదురు చెప్పలేదండి. మా నాన్న సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాను, మానేయమంటే మానేశాను. మా అమ్మ ఏ పని చెప్తా చేశానండి. ఇప్పుడు దాకా మా అమ్మ మీద కానీ మా నాన్న మీద కానీ కోపపడదని వాడిని చేస్తాను. ఇక్కడ పిల్లలు ఒక్క శైలితే ఒట్టి సైతాన్ని మళ్ళీ అమ్మ ఏం తిట్టకూడదు, పౌరస్ పొడుచుకొచ్చేద్ది. నానేమనకూడదు వీళ్ళకే. ఏంటి కనిపించినోడు రోజు ముద్దెట్టినాడు ఓ మాట అనకూడదా? ఆ ఊరు బయట ఏంటి అవతలోడు గోమీద కొట్టేసిన, ఎగిరెగిరి తన్నేసిన, సి అన్న తూ అన్న ఆడి సంకనాగుతాడు ఏమనుకోకుండా. వాళ్ళ అమ్మ నాన్న మాట అంటే మాత్రం ఇడికి పౌరస్ వచ్చేద్దడికి. హలో, నువ్వే స్థాయికి వెళ్ళినా దీవించిన దేవుణ్ణి మర్చిపోకో. నీకోసం ప్రార్థన చేసిన దైవజనుడిని మర్చిపోకో. ఏ సంఘంలోకి వచ్చాక బలపడ్డామో, ఏ సంఘంలోకి వచ్చాక నీ బ్రతుకు మారిందో ఆ సంఘాన్ని సహవాసాన్నే మర్చిపోకూడదు. ఏ కన్న తల్లి నీ కోసం రక్తం కార్చిందో, ఏ కన్న తండ్రి రాత్రి పగల కష్టపడి నిన్ను పెంచాడో ఆ తండ్రిని కూడా ఏం చేయకూడదురా. ఎస్ నిజమే, మీ అమ్మ దగ్గుతుంది, మీ నాన్న చిరాకు చేస్తున్నాడు, భాగ్యం అనుకో. గిన్నెట్టు సంచెట్టు ఎత్తు పారబోసేయ్. చిన్నప్పుడు నీకు అదే చేశారు మీ అమ్మ మీ నాన్న. ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయాక వాళ్ళు నీకు ఎవరితో సమానం అంటే పిల్లలతో. వాళ్ళకి సేవ చేసే అవకాశం వస్తే ఈ జన్మలో నాకు దేవుడు రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చాడని ఏండి శుభ్రంగా కడిగి మంచి ఆహారం పెట్టి అత్తుకో. మంచోడితో గట్టిగా చప్పలు కొడుతున్నారు మీ అమ్మ మీ నాన్నలకి. దేవునికి స్తోత్ర. ₹1,00,00,000 మాట చెప్పనా అయ్యగారు? దేవుడి తర్వాత గొప్ప ప్రేమ ఎవరు తెలుసా? కన్నవారి ప్రేమే.